మీరు కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ 50% తగ్గినట్లుగా న్యూస్ అయితే వస్తుంది. దాని గురించి షేర్ చేస్తా. ముందు మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. రీసెంట్ గా మీరు హైదరాబాద్ కోకాపేటలోని ఎకరం ల్యాండ్ కోట్ల రూపాయల్లో పలికినట్టుగా న్యూస్ చాలా చోట్లే చూస్తుంటారు కదా. సో ఇండియా వైడ్ చాలా చోట్ల రియల్ ఎస్టేట్ ప్రైస్లు అయితే ఇంతలా పెరిగిపోయి, జనరలీ ప్రైస్ పెరిగినప్పుడు మనకి స్టార్టింగ్ లోని ఏ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ సెల్ చేసినా కూడా ప్రీమియం ప్రైస్ లోనే సెల్ చేస్తారు కదా. సో అలా ప్రీమియం ప్రైస్ లోని సెల్ చేసిన తర్వాత ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ దగ్గర ఇన్వెంటరీ అయితే బాగా పెరిగింది. ఈ ఇన్వెంటరీ పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ డిమాండ్ అయితే తగ్గడంతో ఇప్పుడు చాలా ప్లేసెస్ లోని రియల్ ఎస్టేట్ ప్రైస్లు అయితే తగ్గినట్టుగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ముంబై వరోలీలోని పెర్ ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ లోని 1,17,000 రూపాయలకి సెల్ చేసినట్లయితే ఇప్పుడు 65,000 రూపాయలకి సెల్ చేస్తున్నారని. అదే హైదరాబాద్ కోకాపేట విషయంకి వచ్చినట్లయితే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ప్రెసెంట్ 9% వరకు తగ్గినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో మీరుంటున్న ప్లేస్లో కూడా నిజంగా రియల్ ఎస్టేట్ ప్రైస్లు తగ్గాయా లేదా రియాలిటీ కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేనైతే హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లోని మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో నేను చూసిన దాని ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రైస్లు పెద్దగా లాస్ట్ 1 year నుంచి పెరగలేదు, కానీ ప్రైస్లు తగ్గిన సినారియో కూడా ఎక్కడా కనపడలేదు.